You are happily scrolling Instagram during meeting and suddenly your name comes up. నీ ఎవ్రీడే అది ఎలా ఉంటుందంటే ఎలా చూసుకుంటా దానికి నేను చెప్పే రీజన్ ఏంటో తెలుసా? సాయి ఆర్ యూ దేర్ అంటారు. నా పేరు సాయి చరణ్ గైస్. సో సాయి ఆర్ యూ దేర్ అంటే ఓ సారీ ఐఎమ్ టాకింగ్ ఇన్ మ్యూట్ అంటాను. సీక్రెట్లన్నీ చెప్పేస్తారు అదే కదా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. లింక్డ్ఇన్ మేక్స్ వెరీ, నాకు లింక్డ్ఇన్కి వెళ్తే చాలా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు లింక్డ్ఇన్కి వెళ్తే. నేను లింక్డ్ఇన్ లో రీల్స్ పంపచ్చా అంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాంగ్ టైం నో సీ అని ఏం కాదు, బాగానే చేస్తున్నాయి మధ్య వీడియోలు. సో ఏంటి అందరూ బాగానే ఉన్నారా? చెప్పురా, నెక్స్ట్ కంటిన్యూ చేయి. సో ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా అసలు ఈరోజు దేని మీద రియాక్ట్ అవబోతున్నాం ఏంటి అనేది వస్తే, ఇప్పుడు చాలా నోవల్ కాన్సెప్ట్, అసలు ఎవరు చెయ్యంది, ఇది మీమ్ రియాక్షన్ అనమాట. సో ఏ మీమ్స్ అంటే సాఫ్ట్వేర్ మీమ్స్, అంటే సాఫ్ట్గా ఉంటాయి మీమ్స్, అలా ముట్టుకుంటే అలాగా మైక్రోఫైబర్ క్లాత్ లాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ మీమ్స్. సో ఇంకా ఇచ్చేయకుండా లెట్స్ రియాక్ట్. పెట్టుకోరా. ఎస్. కాంటెంట్ గైస్, క్వాలిటీ. ఇదేదో కొనరా 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకునేది. యా 2 సంవత్సరాల నుంచి లాగేస్తున్నాను రా ఇలాగే. అరుణ్ చక్రాజు కామెంటెడ్, కేటీ అంటే కాట్రాజు కదా. కేటీ అంటే ఏంటి? కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఏం లేదు, మీరు కంపెనీలో ఒక కొత్త టీంలో జాయిన్ అయితే అందులో ఆ టీంలో ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఉన్నోళ్ళు మీకు మీరు ఏం పని చేయబోతున్నారో అది చెప్తారు. దాన్ని కేటీ అంటారు. అదిదా. ఇంకొన్ని వర్డ్స్లో, అంటే వేరే వర్డ్స్లో చెప్పాలంటే నెక్స్ట్ నుంచి సంకనాకి పోబోతున్నాం అని అర్థం. వెన్ టీమ్ వెంట్ టు టీమ్ లంచ్, ఒక ఫుల్ బిర్యానీ పార్సల్. ఇంద్రశేఖర్ కామెంట్, టీమ్ లంచ్కి బఫేకి వెళ్తే 2 స్టీల్ డబ్బాలు తీసుకుని వెళ్ళాలంట. నాకు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది ఒక ఆడ్ హ్యాబిట్ ఉంటుంది, అప్పుడప్పుడు మర్చిపోయి ప్లేట్ పట్టుకు వెళ్ళిపోతాను నేను, చేయకూడదు. ఉంటుంది. వెన్ యువర్ మేనేజర్ కాట్ యూ స్లీపింగ్ బట్ యూ హ్యావ్ ప్లాన్ బి. You are a fresher in office. సరే ఇప్పుడు నేను నిన్ను అడుగుతాను. ఓకే కమాన్. ఓకే, WIP వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, నెక్స్ట్ ఇది EOD ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, AC యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను ఎక్కువ వాడతా. మామ్ అమ్మరా అన్నంట అనుకున్నా. చెప్పు మామ్ అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ నాకు బాగా తెలుసు గైస్. వెరీ 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 వెల్ నోన్, మోస్ట్ పత్తి వ్యాపారం అది. అస్సలు ఎంత అన్నిటికంటే ఫన్నీ థింగ్ ఏంటంటే, మేనేజర్ ప్లీజ్ సెండ్ మామ్ అంటే అమ్మల జోలికి రావద్దు. గోవర్ధన్, ఇవంతా ఆఫీస్ టాక్సా? ఇక జెన్జీ స్లాంగ్ అనుకున్నా. ఏంటి నువ్వు కూడా ఫ్యూచర్లో జాయిన్ అవుతావు, అప్పుడు ఇలాగే ఉంటుంది. రై రై రప్ప రై 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 ఇదే వస్తుందిరా నా మైండ్లోకి ఈ మధ్యన. Adio Consultants garu, one more time thank you, love you for your support and When you are a fresher in office, what about MOM? Yeah, what about MOM? Yes, mom is actually here. I'll just call her. My manager is... No, Tanya, I'm not talking about your mom. I'm asking for MOM. Sorry, Satyam, I didn't get you. Mom, like, what do you mean by... Tanya, minutes of meeting. Oh, minutes of meeting. Yes, it was 24 minutes, 35 seconds. अबे किसने हायर किया है इसको? లాస్ట్ దే ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే నిజమేరా, ఎవడికి తెలుసు? ఎగ్జాక్ట్లీ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? ఏం లేదు మ్యాన్, వెరీ సింపుల్. జరిగిన మీటింగ్ అన్నిటిని
దాన్ని సో ఏమంటారు, బేసిక్ సమ్మరీ అది చదివితే మీటింగ్ వినక్కర్లేదు, మీటింగ్ ఏం వినక్కర్లేదు, మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేయాలన్నమాట దాంట్లో. फ्रॉम होम मी ऑन वीडियो कॉल विद मैनेजर मॉम फ्रॉम बिहाइंड सर इसको समझाइए बिल्कुल सब्जी नहीं खाता. కానీ మన పేరెంట్స్కి ఒక ట్రాన్సిషన్ ఫ్రమ్ కాలేజ్ టు ఆఫీస్, దే థింక్ ఆర్ మేనేజర్స్ ఆర్ టీచర్స్, Teachers. బట్ నో. మా ఇంట్లో జస్ట్ ఇవాళ క్లయింట్తో మాట్లాడుతుంటే ఆ యాపిల్ మొక్కలు అలాగే వదిలేస్తావు ఏంట్రా అని అరిచారు. సో రిలేటబుల్. మేనేజర్ సెండ్ ఎంఓఎం టు మీ అర్జెంట్లీ ముత్యం. మధ్యలో అమ్మా నాన్నలు తీసుకొస్తావు ఎందుకురా? మగతనం ఉంటే రా, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, ఎనీ టైం ఎనీ ప్లేస్. రెజ్యూమ్లో కన్నడ వచ్చని మెన్షన్ చేశారు, సో ప్లీజ్ టాక్ ఇన్ కన్నడ. మీ ఈసాల కప్పు ఈసాల కప్ నమ్దే ఈసాల కప్ నమ్దు రెండు పెట్టాడు మళ్ళీ. అరే నువ్వు మాట్లాడరా, నీ కన్నడ నువ్వు కూడా రాసావు కదా రెజ్యూమ్లో. ನನಗೆ ಗೊತ್ತು ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. శీతాకాల సూర్యన ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ. స్వల్ప వద్దన్న, మళ్ళీ ఆ వీడియో సాంగ్సే గుర్తొస్తాయండి. ಹೇಳು ಕನ್ನಡ. ಅದೇನಂದ್ರೆ ಥರ್ಡ್ ಪ್ರಯಾರಿಟಿಯಲ್ಲಿ ಕನ್ನಡ ಇರುತ್ತೆ. ಮಾತಾಡು. ಮಾತಾಡ್ತೇನೆ. ನಿನ್ಗ ಬರಲ್ಲ ಕಾదు ಮಾತಾಡ್ತೀನಲ್ವಾ. ಹಲ್ವಾ ಬೇಡ. ಹಲ್ವಾ ಇಲ್ಲೋ ಅಲ್ವಾ, ఇంట్లోనే ఉన్నావు. గూబే. అర్జెంట్ వర్క్ ఉందని బాస్ నా ల్యాప్టాప్ తీసుకుని పాస్వర్డ్ అడుగుతున్నాడు. పాస్వర్డ్ బాస్ ఇస్ నీకు బిగ్గెస్ట్. నువ్వు నీ బాస్ ఇలాగా పాస్వర్డ్ అడిగితే నువ్వు ఇస్తావా? ఇవ్వకూడదు. ఎస్ గైస్, ఎవరన్నా గుర్తు. పాస్వర్డ్ మీనింగ్ ఏంటి? ఇవ్వకూడదు. బాస్ కాదు కదా, కంపెనీ సీఈఓ వచ్చి పాస్వర్డ్ అడిగినా పాస్వర్డ్ చెప్పుకోండి. ఎస్. సుజిత్ కామెంటెడ్, పాస్కి వర్డ్ ఎందుకు, లిటిల్ ఫింగర్ చూపిస్తే చాలు కదా అంటే. వడ్డీ అమ్మా. గుడ్ వన్. ఎప్పటికీ జాబ్ రాదు. I joined a company for financial stability, but now I lost my mental stability. సో రిలేటబుల్. నీకు అన్ని స్టెబిలిటీలు దొరకవు, ఒక స్టెబిలిటీయే దొరుకుతుంది. అది ఏ స్టెబిలిటీయో నువ్వు డిసైడ్ అవ్వు అంతే. మెల్లగా జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుంది సాఫ్ట్వేర్కి వచ్చాక. ఇది సెకండ్ స్టేజే, ఇంకా బోల్డ్ స్టేజ్లు ఉన్నాయి. వివేక్ కామెంటెడ్, నీ వీడియోస్కి వచ్చే వ్యూస్కి నీ సబ్స్క్రైబర్స్కి సంబంధం లేదన్నా. చేసుకోండి మరి సబ్స్క్రైబ్. యా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే చేసుకోండి. నా వీడియోస్కి వచ్చే వ్యూస్కి నా సబ్స్క్రైబర్స్కి కూడా సంబంధం లేదు. సో చేసేయండి. యా. ప్రొఫెషనలిజం ఇన్ ఆఫీస్. ఒంటరా ఎడ్డోడా, లెట్ మీ చెక్ సార్. ఇట్ వాస్ ప్లెజర్ టు మీట్ యూ. ఇంకా చదువు. ప్లీజ్ వెయిట్ ఎ మూమెంట్ మేడం. ఆడిబుల్ వినపడుతుందా చెవిటి నా కొడకా? ఐ డోంట్ అండర్స్టాండ్ సార్. అరే ఏం మాట్లాడుతున్నారా, బుర్రుందారా నీకు? ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ అన్ అప్డేట్ ఆన్ దిస్. నీ మార్నింగ్ ఇదే ఎక్కువ మళ్ళీ అదే చెప్తా అంట. యాజ్ డిస్కస్డ్. ఎన్నిసార్లు చెప్పాలరా బాడకో? ఇవన్నీ ఎలా ఉంటాయంటే, అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి లోపల అంతరాత్మ అనే దాన్ని మాట్లాడగలిగితే, లోపల థాట్స్ బయట. ఎవ్రీవన్ హ్యావ్ దట్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. You are happily scrolling Instagram during meeting and suddenly your name comes up. నీ ఎవ్రీడే. అది ఎలా ఉంటుందంటే ఎలా చూసుకుంటా దానికి నేను చెప్పే రీజన్ ఏంటో తెలుసా? సాయి ఆర్ యూ దేర్ అంటారు. నా పేరు సాయి చరణ్ గైస్. సో సాయి ఆర్ యూ దేర్ అంటే, ఓ సారీ ఐఎమ్ టాకింగ్ ఇన్ మ్యూట్ అంటాను. సీక్రెట్లన్నీ చెప్పేస్తాడు అదే కదా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. When manager know you applied for new job and got rejected. हो गया तुम्हें, क्यों नहीं बोल रहे हो? कुछ तो बोलो. మేనేజర్ ఇన్ 1-on-1. నెక్స్ట్ 1 yearలో ఏం అవ్వాలనుకుంటున్నావు? మైనర్ వాయిస్. వాళ్ళు ఉందరా అంటే
నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతికాలు ఉందని చెప్పాలనుకున్నా, ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలే. చాలా మందికి ఎవ్రీ టైం నన్ను అడుగుతారు, నిజంగా అడుగుతారు. ఎవ్రీ టైం అడుగుతారు కదా అందరినీ. వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ది నెక్స్ట్ 1 year, లైక్ హౌ ఆర్ యూ సీయింగ్ ద రోడ్ మ్యాప్, అది ఇది అని. అరే నాకు ఆన్సర్ ఉండదురా. ఏముంటది అంటే ఉండాలి కానీ నాకు ఉండదు. మేనేజర్, ఐ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. మై రిప్లై. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. హైక్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు ఆయన. అండ్ మై మేనేజర్ సా మై ఓల్డ్ పిక్చర్ విత్ గుడ్ హెయిర్. ఇక్కడ ఎవరి ఫోటో ఉంది? పవన్ కళ్యాణ్ గారు. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు? మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్ తో ఊడిపోయింది. సాడ్. జుట్టు గురించి జోక్స్ వద్దులే బ్రదర్. అదే కదా. ఇది అయ్యాక కొంచెం సొల్లేద్దాం. హౌ మై మేనేజర్ అండ్ టీమ్ డిఫెండింగ్ మెయిన్ క్లయింట్ కాల్ ఫర్ ది ఇష్యూస్ ఐ కాజ్డ్. ఆల్సో దెమ్ ఇంటర్నల్ కాల్స్. ఏ నా కొడుకుని మొన్న అలాగే మోషన్లో అని లీవ్ పెడితే నా జూనియర్ గారు డైరెక్ట్ క్లయింట్కి మెయిల్స్ పెట్టేశాడు, ఎస్కలేషన్స్ డ్యూరింగ్ మోషన్స్. అన్న, ఐ వాంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎవరు నువ్వు? డాక్టర్ వా లేకపోతే ఏంటి? అదే కదా. ఇద్దరు 2 days ముందే లింక్డ్ఇన్ కనెక్షన్ పంపా. ఇప్పుడు సాఫ్ట్వేర్ మీమ్స్ ఎవ్రీథింగ్ బటర్ఫ్లై రియాక్షన్. లింక్డ్ఇన్ అంట, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కే కదా. ఏ లింక్డ్ఇన్ మేక్స్ వెరీ, నాకు లింక్డ్ఇన్కి వెళ్తే చాలా ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు లింక్డ్ఇన్కి వెళ్తే. నేను లింక్డ్ఇన్లో రీల్స్ పంపచ్చా అంటే తెలీదు బ్రో, నిజంగా తెలీదు. పంపచ్చేమో. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 3rd ODI వైజాగ్లో ఉందంటే మీరు వెళ్తారా? ఏమో. అది దట్స్ ద ఆన్సర్. అన్న గ్రీన్ స్క్రీన్ కన్నా ఇదే బాగుందన్న. సో గ్రీన్ స్క్రీన్ నేను ఎప్పుడు వాడతానో చెప్తా. ఒక్కడిని ఉన్నప్పుడు యాక్చువల్లీ. శ్రీనంద, నేను చూసేసి వెంటనే మార్కేజ్ 100 కొట్టి ఆఫ్లైన్ పెట్టేస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ ఐఎమ్ సారీ దెర్ ఇస్ ఎ పవర్ అవుటేజ్ ఇన్ మై ఏరియా అంట సింపుల్గా. శ్రీనంద, నీకు తెలుసా మార్కేజ్ 100 అంటే నువ్వు మార్కింగ్ యాజ్ 100 కనిపిస్తుంది సీన్ అని. అది టుడే ఇయర్స్ ఓల్డ్. అదే కదా, వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి నువ్వు సీన్ అని కనిపించేస్తుంది. జస్ట్ నువ్వు నీకు గుర్తుంచుకోవడానికి ఇడికి రిప్లై ఇవ్వాలని మార్కేజ్ 100 కొట్టుకోవచ్చు. కొన్నే దొంగ నా బట్ట. వాళ్ళు ఇల్లు కాదురా, నేను ఎర్రిపప్పని. ఇదిగో ఇక్కడ రాసింది చూడండి. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బి ఓన్లీ వన్ అన్నాడు, చంపేయాడు. సారా ఉదయశ్రీ ఇచ్చింది దోక, నేను మర్చిపోను. ఎర్ర టీషర్ట్ వేసుకున్నాడని ఎర్రిపప్పని చేశాడు. రే నేను చెప్పానారా ముక్క. ఉదయశ్రీకి బ్రైట్ ఫ్యూచర్ అంటే దొంగలా కొడగలరా అందరూ. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కమింగ్. ఇందాక చెప్పింది గుర్తుంది కదా? నచ్చింది అనుకో part 2 అని కామెంట్ చేయండి కింద, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి.